నమస్తే ప్రసన్న గారు. నమస్తే ప్రసన్న గారు, ఒక అడ్వకేట్గా, ఒక న్యాయవాదిగా మీరు ఉన్నారు. సో దీనికి మన అందరికీ తెలిసినటువంటి విషయమే, చట్టాలు కొన్ని ఉన్నాయి. యాంటీ కన్వర్షన్, తప్పు బలవంతంగా మతం మార్చితే దానికి కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి. ఈ ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున అటు తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఇక చాలా మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మనకు కొంత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, అప్పటికే 11 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. అంటే ఎంత ర్యాపిడ్, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అది ఇంకా లేటెస్ట్ రిపోర్ట్స్ 11, ఇవాళ 12. సో ఇంత ర్యాపిడ్గా ఇలాంటి చట్టం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున కన్వర్షన్స్ జరుగుతున్నాయంటే, ప్రలోభాలకు లేకపోతే బలవంత మతం జరుగుతున్నాయంటే ఎందుకని? అంటే కేవలం కొత్త చట్టాలు ఏమైనా రావాల్సిన అవసరం ఉందా? కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా కానీ ప్రాక్టికల్ గా జరిగి వేరే ఉంటుందండి. చట్టాలు ఎన్నెన్నో వస్తుంటాయి, ఇప్పటికప్పుడు న్యూలో వస్తూనే ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా మనం డే బై డే నడుస్తుంది ఏంటి, అదే మనం ప్రాక్టికల్ గా పోవాలంటే ఏం జరుగుతుందండి? ప్రతి ఒక్క హిందూ కూడా గుడికి పోవాలంటాము, సండే రోజు కూడా ఇప్పుడు నాన్ వెజ్ తినద్దు, సూర్య భగవాన్ చేయాలంటున్నాము, ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళాలి కంపల్సరీ అంటున్నాము. కానీ మన హిందువులే మన శత్రువులు. ఇట్లా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు 2 గ్రూపులుగా అవుతున్నారు. ఒక హిందువు అంటాడు మనం హిందువులనే ధర్మంగా చూసుకోవాలి, అదంటే ఇంకొక హిందువు నేను అట్లా కాదు అన్ని మతాలతో ఉంటా అంటాడు. అంటే ఒక హిందువు మాట్లాడిన మాట ఇంకో హిందువు అది పట్టుకోవట్లేదు. అదే క్రిస్టియానిటీలో ముస్లిమ్స్ లోకి వస్తే ఒకటే యూనిటీ ఉంటారు. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. యూనిటీ లేదు. వచ్చినప్పుడేమో డివైడ్ చేసుకుంటున్నాం మనం. ఏంటంటే ఇప్పుడు శబరిమలకు పోయిండ్రు, మనం చూసాం అప్పుడు గొడవలు ఎట్లయింది. అందరూ యూనిటీ అయితే ఎవరైనా బయటికి వాళ్ళు అనేటోళ్ళు అంత డేర్ చేయలేరు. యూనిటీ మన దగ్గర యూనిటీ చాలా లేదు. ఉన్నమాట చెప్తున్నా ఏంటంటే హిందూస్ లో యూనిటీ లేదనే దానికి చాలా పెద్ద నిర్వచనం ఏంటంటే, మన పార్లమెంట్ లో ఒక హేళనగా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే కూడా శివుడి పటం పెట్టుకొని దాని మీద పెద్ద స్పందన రాలే హిందూస్ నుంచి. హిందూస్ నుంచి రాలే. లెఫ్ట్ హ్యాండ్ లో త్రిశూలం ఎందుకు పెట్టినట్టే, మాకెందుకు పార్లమెంట్ లో జరుగుతుందని హిందూస్ ఉన్నారు. అంటే ఇంక్లూడింగ్ నేను ఒక హిందూగా చెప్తున్నాను, మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇదే రాహుల్ గాంధీ బెదవాన్ తిట్టాలని అనిపిస్తుంది, కానీ తిట్టలేము, ఎందుకంటే మన మీద కేసులు పడతాయి అని చెప్పి. అర్థమైందా మీకు? ఒక పార్లమెంట్ లో ఎట్లాంటి కూడా కార్డ్స్ ప్లకార్డ్స్ కూడా చూపించకూడదు. దేవుడిని చూపించేట్టు అంటే ఎంత లాకి అగైనెస్ట్. అంటే దాంట్లో ఉన్న పార్లమెంట్ లో చేయకూడని పని కూడా రాహుల్ గారు చేసినప్పుడు రాహుల్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంది పార్లమెంట్. అక్కడనే కదా మనం మొత్తం ఉన్నది, పార్లమెంట్ లోనే కదా ఎంపీలు అందరూ కూర్చొని ఉన్నారు, చట్టం మొత్తం అక్కడనే కదా కలమూడి కనిపిస్తుంది. అక్కడ కూర్చున్న ఎంపీలు నోరెందుకు పుష్పలు ఉన్నారు? లేదు అంటే అక్కడ పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ లో కూడా కొంతమంది ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జరిగింది జరగలేదని కాదు, కానీ మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు మీ హిందువులలో యూనిటీ లేదు అనేటువంటి ఇదే రాహుల్ గాంధీని ఇప్పుడు మాలాంటి సామాన్యులు ఇంత మాట్లాడాలంటే మనసు నిండి తిట్టారని ఉన్నా కానీ ఎక్కడ మా మీద కేసులు పట్టాలని అంటారు. మా సుమోటో ఎందుకు కేసు బుక్కాలి? ఇదే పార్లమెంట్ లో అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇక్కడ చూపించకూడదు. శివుడికి త్రిశూలం ఎందుకు ఉంది? సరే అదొక పక్క పెడదాం, పార్లమెంట్ విషయం. మనలో యూనిటీ ఉన్నప్పుడు మనం ఎదుటోళ్ళని అనాలి, మనలో లేదు. దాని మీద ఎవరైనా సరే ముందుకొచ్చి మాట్లాడమనండి ఉంది అని. రెండోది, ప్రతి ఒక్క హిందువు ఎవరైతే ఎలక్షన్ లో నిలబడతారో అంటే ఎప్పుడు మార్పు వస్తుంది అన్నది చెప్తాను. ఎప్పుడంటే ఇప్పుడు నేను తిరుపతికి వెళ్తున్నప్పుడు చూస్తే గల్లీకి 2 చర్చిలు ఉన్నాయి. ఇది వైజాగ్, చిత్తూరు ఇవన్నీ వెళ్తుంటే అట్లా మొత్తం మీరు ఎక్కడో ప్రేమలో పడుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. తెలంగాణలో కూడా పుట్టగొడవలు చర్చలు అవుతున్నాయి. ఈ విషయం మీద మీరు కూడా ఎందుకు అవుతున్నాయి, ఇన్ని చర్చలు ఎందుకు అవుతున్నాయి, ఇంత డబ్బు వీళ్ళకి ఎట్లా వస్తుంది అంటే వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి మీరు చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పోతున్నారు. వాళ్ళు
అవును. వాళ్ళు వచ్చి మంచిగా మీ చేతికి డబ్బులు ఇచ్చేస్తున్నారు. అదే హిందూస్ దగ్గరేమో డొనేషన్ల పేరుతో ఎక్కడ చూడ బుక్కులు పట్టుకొని ఇల్లు తిరిగి మీరు గుడికి ఎంత ఇస్తారు అని చందా వసూలు చేస్తారు. అంతనే నమ్మకం. ఎస్, కరెక్ట్. హిందువులలో ఆ ఐక్యత చైతన్యం రానంత వరకు ఎన్ని చట్టాలున్నా కూడా పెద్దగా అదే చర్చిలకేమో అతర కంట్రీల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మన హిందూస్ వేరే కంట్రీస్ కి పోయి కొన్ని లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మంది హిందూస్ మనకెందుకు ఫండ్స్ రావట్లేదు? మనమే అందరం ఎందుకు ఫండ్స్ ఇస్తున్నాం? ప్రతి వాళ్ళ గుడి డెవలప్మెంట్ అని చెప్పి ఇప్పుడు బోనాల పండుగ ఉందంటే కలెక్షన్ స్టార్ట్, వినాయకుడిని పెడుతున్నామంటే కలెక్షన్ స్టార్ట్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.